అమెరికా, ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. కానీ అనూహ్యంగా పాకిస్తాన్ వేదికగా ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. ఈ ఇరు దేశాల ప్రతినిధులు ఒకరి డీల్ కోసం టేబుల్ మీద కూర్చున్నారు. కానీ ఈ చర్చలు శాంతి కోసం జరుగుతున్నాయా లేక యుద్ధానికి పునాది వేస్తున్నాయా అన్నది ఇప్పుడు $1,000,000,000 ప్రశ్నగా మారింది. ఈ ప్రశ్న తలెత్తడానికి ట్రంప్ వార్నింగే ఒక కారణం. ఒక పక్క చర్చలు జరుగుతుండగానే ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇవ్వడం కలవర పెడుతోంది. బుధవారం లోపు ఒప్పందం కుదరాలి, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ట్రంప్ సర్కార్ హెచ్చరికలు చేస్తుంటే ఒక్కసారిగా ఒప్పందాలన్నీ కూడా పక్కకు పోయి యుద్ధం కోసం మరోసారి చర్చలు జరుగుతున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 21తో ముగియబోతుంది. ఈలోపే ఈ ఒప్పందం చేసుకోవాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. బుధవారం లోపు ఓ ఒప్పందం చేసుకోవాలన్నారు. ఒప్పందం కుదరకపోతే 21వ తేదీ తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించకపోవచ్చని తెలిపారు. ఆ దేశంపై మళ్లీ బాంబులు వేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో ఇరాన్ నౌకల రాకపోకలపై తమ దిగ్బంధనం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు ట్రంప్. చర్చలు విఫలమైతే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని ట్రంప్ వ్యాఖ్యలతో స్పష్టంగా అవుతుంది. ఇక ఇరాన్తో కలిసి దాని అణు కేంద్రాల నుంచి శుద్ధి చేసిన యురేనియంను భౌతికంగా వెలికితీయనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. యురేనియం కోసం తవ్వకాలు చేపడతామని, అందుకు తమకు భారీగా సామాగ్రి కావాల్సి ఉంటుందన్నారు. దానిని త్వరలోనే అమెరికా భూభాగంలోకి తరలిస్తామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అణ్వాయుధాన్ని వదిలేస్తామని ఇరాన్ నుంచి తమకు స్పష్టమైన హామీ వచ్చిందన్నారు. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందంటూ ట్రంప్ ఇంతకు ముందు కూడా ప్రకటించారు. అయితే టెహరాన్ వీటన్నిటినీ కొట్టిపారేసింది. తమ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికి తరలించేది లేదని ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇరాన్ ప్రకటన వెలువడిన తర్వాత కూడా ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒకవేళ బుధవారంలోగా ఈ చర్చలు సఫలం కాకపోతే అగ్రరాజ్యం దాడులకు దిగితే పరిస్థితి ఏంటనే భయంతో ప్రపంచ దేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధాలతో ప్రపంచం అల్లాడిపోతుంది. ఇప్పుడు ఇరాన్ మీద బాంబులు పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. ఆయిల్ ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకుతాయి. చర్చలు సఫలమై శాంతి విరాజిల్లుతుందా లేక ట్రంప్ అన్నట్లుగా యుద్ధం మొదలవుతుందా అనేది మరికొద్ది గంటల్లోనే క్లారిటీ రాబోతుంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, తాను చేస్తున్నటువంటి ట్వీట్స్, పోస్టు ఇవన్నీ కూడా మొత్తం ప్రపంచాన్నంతా కూడా గందరగోళానికి నెట్టివేస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా అమెరికా తాము ఒత్తిడి చేసి చర్చలకు ఒప్పించి ఈ శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ముందు ఉంచాం. ఇరాన్ ఇక దిక్కు తోచని స్థితిలో శాంతి ఒప్పందానికి రావడమే ఇక చివరి మార్గం అన్నట్టుగా ఇప్పుడు అమెరికా, డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా తనకు తాను గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇరాన్ మాత్రం భయపడడం లేదు. ఇరాన్ మాత్రం అమెరికాకు తలంచట్లేదు. చర్చలు ఇంకా జరగలేదు. ఒకసారి జరిగినటువంటి చర్చలు విఫలమయ్యాయి. రెండో దఫా జరగబోతున్నటువంటి ఈ చర్చలు జరిగిన తరువాత ఏంటి అనేటువంటి ఒక క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి పోస్టులు చూస్తుంటే నవ్వొస్తుంది అనే విధంగా ఇప్పుడు ఇరాన్ మాట్లాడుతుంది. ముఖ్యంగా యురేనియంకు సంబంధించి శుద్ధి చేసినటువంటి యురేనియం నిల్వలన్నింటినీ కూడా అమెరికా భూభాగంలోకి తరలించబోతున్నాం. అందుకు ఇరాన్ ఒప్పుకుంది. ఇరాన్ ఒప్పుకుంటే త్వరలోనే దానికి సంబంధించినటువంటి సంతకాలు కూడా పూర్తి కాబోతున్నాయి. అవసరమైతే పాకిస్తాన్కు నేను కూడా వెళ్ళి ఆ సంతకాలను అధ్యక్షుడి హోదాలో చేయబోతున్నానంటూ ట్రంప్ చేసినటువంటి ఈ పోస్టు ఒక్కసారిగా ఇరాన్కు మంట పుట్టించింది. ఇరాన్ అదే స్థాయిలో రియాక్ట్ అయింది. డొనాల్డ్ ట్రంప్ చాలా కామెడీ చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్ చూస్తుంటే నవ్వొస్తుంది. ఈ స్టేట్మెంట్స్ వల్ల ప్రజలను, ప్రపంచాన్ని గందరగోళానికి గురి చేస్తోంది అమెరికా. డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి విధంగా కూడా ఇరాన్ కూడా స్పందించింది.
మేము ఎక్కడికి కూడా తమ దేశంలోని తమ భూభాగంలో ఉన్నటువంటి శుద్ధి చేసినటువంటి యురేనియం నిల్వలను తరలించడం లేదు. అసలు ఈ ప్రతిపాదన గురించి ఎలాంటి డిస్కషన్ అటు ఇరాన్ అమెరికా మధ్య ప్రతినిధుల మధ్య జరగలేదు. మొదటి దఫా జరిగినటువంటి చర్చలు విఫలమయ్యాయి అనేటువంటి విషయాన్ని మరోసారి ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాఖ్య చేస్తే, ఒక స్టేట్మెంట్ ఇస్తే అందుకు విరుగుడుగా ఇరాన్ మరో స్టేట్మెంట్ ఇస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతా అయిపోయింది, అంతా సిద్ధంగా ఉంది, ఇక శాంతి మాత్రమే మిగిలి ఉంది, సో తాము చేసినటువంటి మార్గాలన్నీ కూడా ఫలించాయి, ఆ మార్గంలోకి ఇప్పుడు ఇరాన్ వచ్చింది, సో మేము చెప్పిన కండిషన్స్ అన్నిటినీ కూడా ఇరాన్ ఒప్పుకొని ఇప్పుడు సంతకాలు చేయడానికి మాత్రమే ఆలస్యం అవుతోంది అనేటువంటి విషయాన్ని అమెరికా డొనాల్డ్ ట్రంప్ చెబుతుంటే ఇరాన్ వీటిని కొట్టిపారేస్తుంది. ఎక్కడా మేము భయపడట్లేదు, రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి, ఆ చర్చలు ఇంకా పూర్తి కాలేదు, మేము ఎక్కడా కూడా భయపడో లేదంటే రాబోయే పరిస్థితులను ఊహించుకొని వెనకడుగు వేసే ఈ చర్చలు జరగట్లేదు. ప్రపంచ దృష్ట్యా, ప్రపంచ ప్రయోజనాల దృష్ట్యా తాము అలాగే ఇరాన్ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే ఆలోచన చేసి ఈ శాంతి ఒప్పందానికి సీజ్ ఫైర్కి కట్టుబడి ఉన్నాము తప్ప ఏ దేశానికో భయపడి కాదు అని మరోసారి ఉద్ఘాటించింది ఇరాన్. అంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పే మాటలకు ఇరాన్ చేసేటువంటి ప్రకటనలకు ఎక్కడా పొంతన లేదు. అయితే ఏప్రిల్ 21వ తారీఖుతో సీజ్ ఫైర్ కాలం ముగియబోతుంది. ఇక కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. సో బుధవారం లోపు ఒకవేళ ఇరాన్ ఒప్పుకోకుంటే, అంటే సీజ్ ఫైర్ సమయం లోపు ఇరాన్ కానీ ఒప్పుకొని శాంతి ఒప్పందానికి చర్చలకు తలొగ్గి సంతకాలు చేయకపోతే తాము ఇరాన్ని వదిలిపెట్టం, మళ్ళీ బాంబులతో పేల్చేస్తామని అమెరికా అధ్యక్షుడు చెప్తుంటే ఇరాన్ తాము ఏమాత్రం భయపడం, మళ్ళీ అలాంటి పరిస్థితులు వస్తే మళ్ళీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను క్లోజ్ చేస్తాం, తమ కంట్రోల్లోకి తీసుకొని మళ్ళీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక రకంగా పరోక్షంగా ఇబ్బంది పెడతామనేటువంటి హెచ్చరికను కూడా ఇరాన్ చేస్తుంది. సో ఎవ్వరూ తగ్గట్లేదు, ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. సో పాకిస్తాన్లో మరో రెండోసారి చర్చలు జరగబోతున్నాయనేటువంటి ఒక క్లారిటీ ఉంది. ఈ చర్చల్లో ఎవరు తగ్గకుండా ఇదే విధంగా నిలబడితే, ఇదే విధంగా ఆ మాటల యుద్ధం కొనసాగితే చర్చలు మళ్ళీ విఫలమయ్యేటువంటి అవకాశం ఉందని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సో డొనాల్డ్ ట్రంపే ఈ చర్చలను చెడగొడుతున్నాడా? డొనాల్డ్ ట్రంపే రోజుకొక పోస్ట్ చేస్తూ, రోజుకొక స్టేట్మెంట్ ఇస్తూ అటు ప్రపంచాన్ని గందరగోళానికి గురి చేస్తూ మౌనంగా ఉన్న ఇరాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా అనేది ఇప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్స్, అమెరికా చేస్తున్నటువంటి ఈ వ్యవహార శైలి మీద ఇప్పుడు ప్రపంచ ఆర్థిక ప్రయోజనాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ చేష్టల వల్ల ప్రపంచం ఎలా మారుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నం అవుతుంది అనేటువంటి ఆందోళన అందరిలో కూడా కొనసాగుతుంది. సో డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చల్ని సఫలవంతంగా ముగిస్తారా, లేదంటే మళ్ళీ గందరగోళానికి నెట్టి మరోసారి కూడా ఈ చర్చలు విఫలం కాబోతున్నాయా? ఒకవేళ అదే జరిగితే ప్రపంచంలో మళ్ళీ ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. మన భారతదేశంలో కూడా చమురు కష్టాలు, ఎల్పిజి కష్టాలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. సో మీరేమనుకుంటున్నారు? డొనాల్డ్ ట్రంప్ చేష్టలు, వ్యాఖ్యలు, స్టేట్మెంట్, పోస్టులు, ఇరాన్ కౌంటర్ తగ్గేదే లేదు అనేటువంటి ఇరాన్ ఇస్తున్నటువంటి రెస్పాన్స్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి.